నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 1, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగంలో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 8 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఆశ్లేష నక్షత్రము రాత్రి 9 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జం ఉదయం 10 గంటల 10 నిమిషముల వరకు నుండి 11 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 59 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 51 నిమిషం వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5 గంటల 6 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 43 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 6 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 7 గంటల 57 నిమిషముల నుంచి 9 గంటల 35 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 1వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రంలో కొనసాగుతున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలోను, బుధుడు శుక్రుడు గురుడు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు ఆదివారం కావడం మూలంగా సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వము, సంతానము, రాజయోగము, గౌరవము, అధికారము ఇలాంటి ప్రధాన అంశాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ప్రభావము అంటే విద్యార్థులకు ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశము, విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం పెరుగుతుంది, వారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు, లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొత్త కొత్త ప్లాన్స్తో విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తప్ప ఇతరత్రా ఏమీ గోచరించట్లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పుణ్యకార్యాలలో పాల్గొనే అవకాశము, శుభకార్యాలు చేసేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పరిహారంగా సూర్యారాధన చేసుకోండి. ఈరోజు మాంసాహారాన్ని, మద్యాన్ని నిషేధించినట్టయితే రవిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆదివారం నాడు ఈ 2 పనులు చేయకండి. దీంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఉదయమే చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అసలు విషయాల మీద కన్నా ఇతర విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల చాలా మందికి అపజయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పదవి ఉన్నతి యోగం కనబడుతోంది, అంటే ప్రమోషన్స్ కనబడుతున్నాయి, ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆదాయము ఖర్చు 2 ఈక్వల్గా ఉండబోతున్నాయి కాబట్టి దానికి ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను వెతకండి. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కొంత వికటించవచ్చు, కొంతమందికి లాభాలు కూడా తెచ్చిపెట్టవచ్చు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మాటలు సున్నితంగా ఈరోజు వాడాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కడుపుకు సంబంధించిన వ్యాధులు, తిమ్మెర్లు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తులసి సూర్యుడికి తులసి మొక్కలో అర్ఘ్యాన్ని జలార్పణ అంటారు, దాన్ని గనక ఇచ్చినట్టయితే
సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అధ్యయనంలో అంటే మీరు చదువుకోవడంలో ఉత్సాహాన్ని చూపిస్తారు, సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈ రోజైతే ఏమీ అంత బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేసుకోండి. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత క్లయింట్లు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. వీళ్ళనైనా ఇక నుంచి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు వ్యాపారస్తులు చేయకండి. అదే రాజకీయ పరంగా చూసినట్టయితే శ్రమ ఎక్కువ ఉంటుంది. ఫలితం చాలా తక్కువగా ఈరోజు ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి, అలసట చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అశాంతి, గొడవలు, విడిపోవడాలు ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గాయత్రి మంత్రం జపం చేసుకోండి లేదా వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. విజయాలు కూడా అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే అన్ని వ్యాపారాలకు అంటే వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలందరికీ కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమి చేసినా సక్సెస్ అవుతాయి. పెట్టుబడులకు కూడా చాలా అనుకూలమైన రోజు. విస్తరణకి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ రోజు తీసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ప్రజలలో మీ పట్ల ఆదరణ పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ అలాగ చిన్న చిన్నవే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. వాహన వస్తు యోగాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్ర గాయత్రిని చదవండి. చంద్రుడికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయంలో ఏదైనా అభిషేకం కానీ పూజ కానీ మీ పేరిట చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత తగ్గే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు అధికారము అంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఒక రకమైన మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి. అధికారం చేపడతారు. దాంతోపాటు బాధ్యతలు కూడా మీకు ఎక్కువ అవుతాయి. తద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగిన వృద్ధి ఈరోజు గోచరిస్తోంది. పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ పొందుతారు. ఏదైనా పథకాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోవాలి అంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాన్యంగానే ఉంటుంది కానీ పెద్దగా చెప్పుకునేంతగా ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అది మీకు చెప్పదగిన పరిహారము సూర్య గాయత్రిని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆదివారము సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రాశులకు రాశుల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి సాధ్యమైనంత వరకు సూర్యుడికి ఉపాసన చేయడం కానీ సూర్యుడికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పునఃపరిశీలన అంటే రికాప్చులేషన్ చాలా అవసరము. మీరు ఏం చదివారు, ఏం చేయబోతున్నారు, ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ప్రణాళికలు వేసుకుంటేనే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి కనబడుతుంది. అదనపు బాధ్యతలు కూడా మీరు ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి కానీ లాభాల మార్గాల కోసం మీరు శ్రమ పడాలి. ఏం చేస్తే లాభం వస్తుంది, ఎలా చేస్తే లాభం వస్తుంది అనే అంశాల కోసం మీరు శ్రమ పడవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూస్తున్నట్టయితే మీ యొక్క మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో గొడవలు, అశాంతి, వివాదాలు చాలా దూరం తీసుకువెళ్ళే అవకాశం కనబడుతోంది. సమన్వయంగా ఉండండి లేదా సమయోచితంగా ఉండండి లేదా ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకుంటే సద్దుమణిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు పూజ చేయండి.
కుదరని పక్షంలో విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పేరు ప్రతిష్టలు పెరగడము, ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రాజెక్టులు విజయవంతమవుతాయి, లాభాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీసు పెరిగే అవకాశము, తద్వారా పదవిని అందుకునే అవకాశం కనబడుతోంది. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శక్తి తగ్గిపోయి నీరసంగా ఉండే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అదే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశము, అపార్థాలకు దారి తీసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు గురువుల యొక్క సహాయ సహకారము, వారి యొక్క హెల్ప్ మీకు చాలా అవసరము. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ వచ్చేందుకు ఇది కరెక్ట్ రోజు. ప్రమోషన్స్ అందుకుంటారు, ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వృద్ధి గోచరిస్తోంది, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే పై అధికారుల మద్దతు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం చాలా అన్యోన్యంగా ఉండబోతోంది, ఉత్సాహంగా ఉండబోతోంది. ప్రేమ ఆప్యాయతలతో ఆనందకరంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా కార్తికేయుడి పూజ చేసుకోండి. స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకోండి. ఏదైనా ఒక శక్తి పీఠాన్ని దర్శించే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు కాకపోయినా ఈ నెలలో ఏదో ఒక రోజు ఒక శక్తి పీఠాన్ని మీకు దగ్గరలో ఉన్నది దర్శించే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంత అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. మీరు ఏ ప్రయత్నము ఈరోజు చేపట్టకండి. తిరిగి మళ్ళా చదువుకునే ప్రయత్నమే చేయండి. అంటే ఏ చదువు కోసం ప్రయత్నాలు చేయడం కానీ, లేదా విదేశాలకు వెళ్ళడానికి కానీ, ఇలా మీరు ఏ ప్రయత్నాలు చేద్దామన్నా ఈరోజు వదిలేసి మరుసటి రోజుకి ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే స్థానచలనాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు అస్సలు వ్యాపారంలో లాభాలు రావు, పెట్టుబడులు పెట్టకండి. రాజకీయ పరంగా చూసినట్టయితే ఈరోజు చాలా 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 జాగ్రత్తగా ఉండవలసిన రోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అంటే ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులకు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అన్యోన్యమైన వాతావరణము, శాంతియుత వాతావరణము గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో ఉండే విద్యార్థులకు ఫలితాలు చాలా లేటుగా వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అలా అని నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశము, మంచి పదవులు పొందే అవకాశము, అంటే ప్రమోషన్స్ పొందే అవకాశము గోచరిస్తోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఆచితూచి ఖర్చులు పెట్టుకోండి. రాజకీయ నాయకులకు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సమన్వయంగా వ్యవహరించే తీరును అలవాటు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కాళ్ళ నొప్పులు మాత్రమే కనబడుతున్నాయి. ప్రత్యేకమైన అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు గోచరించట్లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో సున్నితంగా వ్యవహరించే తీరు చూసుకోండి, కానీ అగ్రెసివ్గా కోపతాపాలతో మాటలు తూలే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి పూజ చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు శక్తి ఉంటే నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చిన్ని ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఉద్యోగస్తులకు తాత్కాలికమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకునే ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తెలిసిన వారిని తీసుకుని వారి యొక్క సలహాతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. విస్తరణకు కానీ కొత్తగా వ్యాపారం చేయడానికి కానీ ఈరోజు అస్సలు బాలేదు. ఆ ప్రయత్నాలు చేసుకోకండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీ వాళ్ళే మీకు ఎదురు తిరిగే అవకాశము, శత్రువులు పెరిగే అవకాశము కనబడుతోంది.
జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నిద్ర సమస్యలే కనబడుతున్నాయి కానీ ఇతరత్రా అనారోగ్య సూచనలు ఏమీ గోచరించట్లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మాట తీరు వల్ల మీ యొక్క కుటుంబీకులు మీకు వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది. ఈరోజు మాటను అదుపులో పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివనామ స్మరణ చేయండి. శివాలయ దర్శనం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు బంధువుల సాయంతో ఉద్యోగాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు లాభాలు మీరు ఆశించినంతగా ఉండవు. సామాన్యమైన లాభాలే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. అయితే రాజకీయాల్లో చూసినట్టయితే కనుక ప్రజల మద్దతు కొంత తగ్గిపోతుంది. ప్రజలకు మీ మీద ఇష్టం కానీ, ఇంట్రెస్ట్ కానీ తగ్గిపోయే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, మానసిక అలజడి ఎక్కువగా అయ్యే అవకాశం ఈరోజు కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబం ఆనందంగా ఉండబోతోంది. అన్యోన్యమైన వాతావరణం కూడా కుటుంబంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని ఆ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు యొక్క దిన ఫలితాలు, గ్రహస్థితులు. నమస్తే.